కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ, రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత, ఒక చెట్టు కింద 10 నెలలుంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. ఏడిచి 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 కళ్ళ నీళ్లు అట్టలు కట్టేశాయి. ఇది ఒకెత్తు ఈ బాధ. వచ్చి ఎక్కసమైన మాటలు అంటాడు. ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్యా నైతాన ఉపైకానితే. ఇంత అక్కరలేని మాటలు వింటూ అంత కష్టంలో ఉండి కూడా 10 నెలలైపోయింది, రాముడి నుంచి కబురు లేదు, అరణ్యవాసంలో ఇద్దరే ఉన్నారు అని అంతకన్నా ఇంకొక రకంగా సీతమ్మ తల్లి ఆలోచించి ఉండి ఉంటే రాముడికి గుడి ఇవ్వాలుండేదా? అది సీతమ్మ గొప్పతనం. తన గొప్పతనం చేత భర్తకి కీర్తి తెచ్చింది నా తల్లి. స్వామి హనుమ వచ్చి సీతమ్మ ఏడుస్తుంటే ఎదురుగుండా నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి సమర్పిస్తానమ్మా. మహానుభావుడు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నాడమ్మా. శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. 100 యాగములు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు నా స్వామి ప్రస్రవణ పర్వత శిఖరం మీద. అమ్మా నిన్ను తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినట్లే నేను తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? హవ్యంభుతమివానలా, అది మాట అంటే. అమ్మ అగ్నిహోత్రంలో హవిస్సిస్తే అగ్నిహోత్రుడు ఎంత పవిత్రంగా పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడో అలా తీసుకెడతానమ్మా నిన్ను. అమ్మ వచ్చి కూర్చో అన్నారు. పక్కున నవ్వి సీతమ్మంది, ఇంత వానరానివా? ఎందుకని? శశంచప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు, చిన్న పిల్లంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? ఇది కదూ వానరబుద్ధి అంటే అందమ్మ. అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేసావమ్మా, ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంష్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం, ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తృభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకొని రా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయనా నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.